నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అల్లుడిపై కక్ష పెంచుకున్న ఓ మామ అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. ఇంటికి వచ్చిన అల్లుడితో గొడవపడి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. క్షణాల్లో మంటలు అంటుకోవడంతో హరిప్రసాద్ ఆర్తనాదాలు చేస్తూ బయటకు పరుగులు తీశాడు. స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. ఈ దారుణ ఘటనలో హరిప్రసాద్ శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. సుమారు 70% పైగా శరీరం కాలిపోవడంతో అతని పరిస్థితి విషమంగా ఉంది. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణానికి చెందిన హరిప్రసాద్కు అదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహమైంది. వీరి కాపురానికి గుర్తుగా పిల్లలు కూడా పుట్టారు. కొన్నేళ్ల పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తీవ్ర మనస్పర్ధలు తలెత్తాయి. ఇద్దరి మధ్య గొడవలు మొదలడంతో దంపతులిద్దరూ విడివిడిగా నివసిస్తున్నారు. భార్య తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్ని వారాలు గడిచినా ఇంకా ఆమె కోపం చల్లారలేదు. ఇంకా తన పుట్టింటిలోనే ఉంటోంది. మరోవైపు భర్త హరిప్రసాద్ పరిస్థితి దిగజారింది. భార్యా పిల్లలు తన కళ్ళ ముందు లేకపోయేసరికి తీవ్రంగా కుంగిపోయాడు. భార్యను ఎలాగైనా తిరిగి ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. భార్యా పిల్లల్ని చూడాలనే ఉద్దేశంతో వెంకటగిరిలో తన అత్తగారింటికి వెళ్లాడు. అల్లుడి రాకను అత్తగారి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. అక్కడ మామ హరిప్రసాద్తో వాగ్వాదం జరిగింది. ఈ గొడవ తీవ్ర రూపం దాల్చడంతో ఆగ్రహంతో ఊగిపోయిన హరిప్రసాద్ మామ అమానుషాలు కొడిగట్టాడు. ఇంట్లో ఉన్న పెట్రోల్ను అల్లుడి హరిప్రసాద్పై పోసి నిప్పంటించాడు. క్షణాల్లో మంటలంటుకోవడంతో హరిప్రసాద్ ఆర్తనాదాలు చేస్తూ బయటకు పరుగులు తీశాడు. స్థానికులు వెంటనే స్పందించి మంటలు ఆర్పేశారు. ఈ దారుణ ఘటనలో హరిప్రసాద్ శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. సుమారు 70% పైగా శరీరం కాలిపోవడంతో అతని పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే స్థానిక వెంకటగిరి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పాపన రమణయ్య, నా కొడుకు హరిప్రసాద్, వాళ్ళకి 6 నెలల నుంచి గొడవలు. ఆమె అమ్మగారికి వెళ్ళిపోయి ఉంది. వీడు పోయి 15 రోజులకి 10 రోజులకి పిలుస్తూ ఉంటాడు. తిరుమలలో పని చేసుకుని బురుగులు అమ్ముతున్నాడు. ఈరోజు పోయినాడు పిల్లకాయలు చూసుకోవడానికి జనాలు ఫస్ట్కి వచ్చి వాళ్ళు పెట్రోల్ పోసి అత్త మామ ఇద్దరు తగలు పెట్టేశారు. మళ్ళీ తలుపు కూడా వేసేశారు బయటికి రాకుండా. నేను నా కొడుకి సమాచారం అందుకున్న వెంకటగిరి పోలీసులు ఘటనాస్థలి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడైన మామపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కుటుంబ కలహాలతో తలెత్తిన కోపం ఒక నిండు ప్రాణం బలిగొనే స్థాయికి చేరటం స్థానికంగా విషాదం నింపింది.